హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి 2 డేస్ది. అప్పుడప్పుడు నాకున్న టైంలో అప్పుడప్పుడు కొంచెం కొంచెం షూట్ చేసుకొని మొత్తం సెట్ చేసి పెడుతున్నా, ఎడిట్ చేసి పెడుతున్నా అనమాట. మా సాలి పాప అల్లరే కాదండి, ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా చేస్తుంటుంది. అంటే ఈ మధ్య కొంచెం కొంచెం హెల్ప్ చేస్తుందన్నమాట. ఎందుకో ఏమో, నా కాడే కాదు, ఇంకా ఆంటీ కాడైతే మస్తు హెల్ప్ చేస్తుందంట. చపాతీలు చేస్తుందంట, కూరగాయలు కట్ చేస్తుందంట. నా కాడైతే ఫస్ట్ టైం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుతుంది అనమాట. పొద్దున్న నాతో పాటే లేచింది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఇక అవసరం ఉంది దేనికో సంథింగ్, అయితే ఇక దంచుతుందనమాట. చూడండి, టీవీ పెట్టి నేను ఆమె టీవీ చూసుకుంటూ దంచుకుంటుంది. దంచేటప్పుడు ఆ బేస్ ఉంటుంది కదా, ఆ బేస్ వల్ల కళ్ళు మూసుకుంటూ దంచుతుందనమాట. అల్లం పొట్టు కూడా తీసింది, అందుకే కింద అక్కడ టైల్స్కి అంటిందనమాట. ఈ వీడియో వచ్చేసి మొన్న హాస్పిటల్కి వెళ్ళినా అన్న కదా, ఆ రోజు అనమాట. ఆ రోజు మార్నింగ్ ఆ గింత బిట్టు షూట్ చేసి నెక్స్ట్ టైం షూట్ చేయలేదు, ఇక రెస్ట్ తీసుకున్నా అనమాట. ఇక ఇది నైట్ వెళ్ళేటప్పుడు గింత బిట్టు షూట్ చేశాను. అయితే ఆల్రెడీ టెస్ట్ అయితే అయిపోయిందండి. డాక్టర్ దగ్గరికి ఈరోజు ఈవినింగ్ వెళ్ళాలన్నమాట. ఈవినింగ్ వెళ్ళాక తను డాక్టర్ ఏమన్నాడు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. ఈ డాక్టర్ అయితే మేము 7 years నుంచి దీని దగ్గర చూపించుకుంటున్నాం. అంటే ప్రెగ్నెన్సీకి సంబంధించి కాక మిగతాదంతా ఈయన దగ్గర చూపించుకుంటే, ఏదైనా ప్రెగ్నెన్సీ ఒకటి బయటకు వెళ్ళినా అనమాట, వేరే లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అనమాట. అయితే ఈయన గౌట్ ఎంప్లాయ్, అట్ ద సేమ్ టైం ఇంకా ప్రైవేట్గా కూడా మంచి ఫేమస్ ఉన్న హాస్పిటల్లోనే చేస్తున్నాను అనమాట. ఈయన పైన నమ్మకం ఎక్కువ. ఏదైనా ఈజీగాను, అంటే ఎట్లా, ఇతను మల్టీపర్పస్లో చూస్తాడు, అట్ ద సేమ్ టైం మళ్ళీ మంచిగా చూస్తాడు. ఇక ఉన్నోళ్ళు లేనోళ్ళు అలాంటి ఫీలింగ్ అయితే ఉండదు. ఈయన దగ్గరికి అయితే ఆల్మోస్ట్ డైలీ 50 members దాకా ఉంటుంది టోకెన్కి. ఒక్కోసారి 50, ఒక్కోసారి 60 కూడా. క్లైమేట్ మారిందంటే 60 కూడా అయితే. ఇప్పుడు ప్రజెంట్ నాకు కూడా క్లైమేట్ సడన్గా మారిపోతూ ఉంది కదా, నాకు కూడా లైట్గా జలుబు చేసిందనమాట. అయితే చెప్పాను కదా మొన్న షార్ట్ వీడియోలో, మా పాపకి స్నాక్స్ లేవని బేకరీకి అయితే వెళ్ళినాం. కానీ అక్కడ మొత్తం స్వీట్ ఐటమ్సే ఉంటాయి కదా, అసలే క్లైమేట్ బాగోట్లేదు, స్వీట్ కదా అని ఇంకేదో చిన్నగా తీసుకొని వచ్చినాం అనమాట. అంటే కేక్ అని, చిప్స్ ప్యాకెట్స్ అని, జేమ్స్ అని, లాలీపాప్స్ అని తీసుకొచ్చినాం. ఎక్కువేం తీసుకురాలేదు, ఏదో కొంచెం అసలు లేవనుకోకుండా ఫ్రూట్స్ తీసుకురావాలని అనుకున్నాం. కానీ ఫ్రూట్స్ అందుబాటులో లేవు. సో దట్ ఇంకా అవి తీసుకొని, పాల ప్యాకెట్లు అవి తీసుకొని వచ్చినాం అనమాట. నైట్ ఇంటికి వచ్చాక ఆల్రెడీ నేను రుబ్బు పెట్టుకునే పోయినా కదా. నేనైతే టిఫిన్స్కి ఇట్లా సపరేట్ ప్యాకెట్ ఆయిల్ వాడుతానండి. అంటే ఇంకా కర్రీలో యూజ్ చేసే ఆయిలే వాడను. బోండాలకని అయితేంది, పూరీలకని అయితేంది ఆయిల్ ప్యాకెట్స్ విడిగా తెచ్చుకొని వాడతా. కర్రీలకైతేనేమో 15 liters వాడతా అనమాట. ఎందుకంటే నేను ఇన్ని మంత్స్ రావాలనుకుంటా కదా, అదే మెయింటైన్ చేస్తూ ఉంటా. అయితే ఏమైంది, ఇంటికి వచ్చినా పెసరట్లు వేసుకున్నాం. మా ఆంటీ ఏమో పెసరట్టు వద్దులే అని చెప్పేసి నాకు చపాతీలు ఇచ్చిందనమాట. మేము కూడా పెసరట్టు ఇచ్చాంలేండి. అయితే ఇక చపాతీలు ఇస్తే మా బావేమో పెసరట్టు వద్దు, చపాతీ గ్యాసు, నువ్వు పెసరట్టే తినాలన్నాడు. అది కాదు ఇది కాదని చెప్పి నేను ఆ పెసరట్టు తిన్నా, చపాతీ తిన్నా అనమాట. మంచిగా ముగ్గురం అట్లే తిన్నాం, నేను, మా తమ్ముడు, మా బావ. అయితే మా బావ కంటే అప్పుడప్పుడు నేను లేనప్పుడు దోశలు వేసుకోవాలంటే ఇబ్బంది అవుతుందన్నమాట. అయితే అక్కడ నేనే వేసుకుంటా అనేసి అంటున్నాను అనమాట. రౌండ్గా రావు, నీట్గా వేసుకోవడం అనమాట. ఒక్కొక్కసారి అతుకుతాయి మందం అయితే. అప్పుడైతే నేను డెలివరీ అయినప్పుడైతే ఇదే సిచ్యువేషన్. నేను ఆయన నుంచి చెప్తుంటే ఆయన నోట్స్లో రాసుకొని అవన్నీ ఫాలో అయ్యి చేసుకున్నది అనమాట. నోట్స్లో రాసుకున్నది కూడా ఉంది, అది కూడా ఒకసారి వీడియో చేసి పెడతాను వీలైనంత తొందరలో. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఆ రోజు నైట్గా అవి తినేసి పడుకున్నాం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మా పాప మళ్ళీ నాతో పాటే లేచింది, బ్రష్ చేసింది. ఇక జేమ్స్ అనేది ఇచ్చేసిన, ఇంకా అట్లా పడుకొని మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తింటుంది. కానీ అసలు ఫ్యూ సెకండ్లో తినేసిద్ది జేమ్స్ని అయితే. ఎంత ఫాస్ట్గా అంటే నాకు అనిపిస్తుంది అది మిల్లా లేకపోతే నోరా అనిపిస్తుంది అనమాట. అంత ఫాస్ట్గా తినిద్ది, అటు చూసి ఇటు చూసి తింటుంది అనమాట. అయితే కొంచెం జలుబు చేసింది, ఏమనుకోకండి. ఏమన్నా వాయిస్ డిస్టర్బెన్స్గా ఉంటే, అంత క్లైమేట్ మారుతుంటే బాడీ అంతా చేంజ్ అయిపోతుంది. తినేసింది అయితే, ఇంకా కావాలన్నది. నేను ఎందుకైనా మంచిదిలేని ముందు జాగ్రత్తగా కొంచెం పక్కకి వేసి పెట్టినా అనమాట. నేను 2 ప్యాకెట్లు చూపించా, అది మైనస్ అనమాట. 2 ప్యాకెట్లు చూపించేసరికి ఇంకా అడుగుతుంది. అయితే కొన్ని ఫస్టే పక్కకి తీసి పెట్టుకున్నా కదా, అవే ఆ ప్యాకెట్లు వేసి ఇచ్చిన అనమాట.
అండ్ దీని తర్వాత ఇంకా సాల్వి వినాయకుడు అప్పుడు డ్యాన్స్ వేసిన వీడియో అప్లోడ్ చేసా అంటే పెడుతుంది. దీని తర్వాత కాంబినేషన్ అదే వస్తుంది, చూసేసేయండి. అయితే ఆ రోజు నేను వాళ్ళ డాడీ ఏమి వెళ్ళలేదండి. ఆఫ్టర్ 9:30 తర్వాత ఆంటీ వాళ్ళతో పోయిందనమాట. సారీ, 9 to 10 వరకు 1 అవర్ ఆంటీ వాళ్ళతో అట్లా బయట డీజే ఉంది కదా, మంచిగా డ్యాన్స్లు వేసుకుంటూ ఉందంట. ఆమెకి నచ్చిన బీటు నచ్చింది వస్తేనే వస్తుందంట. ఆమెకు అర్థమయ్యి నచ్చిన బీట్ వస్తేనే వస్తుందంట, లేదంటే లేదంట. అక్కడ ఉన్నోళ్ళు సాల్వీని అయితే ఒకటే వీడియోలు తీసుకురంట. అంటే ఆ బుజ్జి వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ అత్తయ్యలు వాళ్ళు తీసుకుర్రంట. చెప్తుంది, అరే మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయలేదంటే, మమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయలేదక్క, మంచిగా డ్యాన్సులు వేసుకుంది, అసలు ఎత్తుకోవని మేము కూడా ఏడుస్తుందేమో అనుకున్నాం, నువ్వు లేరు అన్నయ్య లేరు కదా ఏడుస్తుందేమో అనుకున్నాం, కానీ ఏం ఏడవలేదు, ఇంకా ఉందామంటుంది, మళ్ళీ మీరే కంగారు పడతారేమని మేము వచ్చేస్తున్నాం అనేసి అన్నదనమాట. అయితే బుజ్జి ఆల్రెడీ నాకు వీడియోలు సెండ్ చేసింది, నేను అప్లోడ్ చేద్దామనేసరికి ఈ మధ్య వాట్సాప్ 1 డేలో డిలీట్ అయిపోతున్నాయి కదా, సో దట్ అట్లా అయిపోయి ఇంకా లేవన్నమాట. అందులో ఒకటి ఇంకా మళ్ళీ అవి సౌండ్స్ రాలేదు, ఆ బుజ్జి తీసిన దాంట్లో సౌండ్స్ రాలేదు. అయితే ఇది వేరే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అత్తయ్య వీడియో తీసిందనమాట. అయితే వాళ్ళ అత్తయ్య కాంచి వాళ్ళ ఫ్రెండ్ తీసుకొని, వాళ్ళ ఫ్రెండ్ కాంచి బుజ్జి తీసుకొని బుజ్జి ఇంకా నాకు పంపించిందనమాట. ఆ వీడియో ఇందులో యాడ్ చేస్తాను, చూసేసేయండి. కానీ భలేగా అనిపించిందండి. పిల్లలకి కొన్ని ఇట్లా కొన్ని బయటికి పంపిస్తే భలేగా అనిపించింది, మంచిగా ఎంజాయ్ చేసిందంట. అక్కడ ఉన్నోళ్ళు సాల్విని చూసి ఎంజాయ్ చేస్తుంటే ఆమె ఆ డీజేని అవి చూసి ఎంజాయ్ చేసిందంట. మంచిగా డ్యాన్స్ వేస్తుంది. మా సాల్వి పాపకి చెప్పాలే కానీ మంచిగా స్టెప్పులు వేస్తుంది. ఇంట్లో కూడా ఒక్కోసారి మంచిగానే వేస్తుంటుంది, అట్లా ఉండదు అనమాట. అయితే ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నా, చూసేసేయండి. ఇది రీసెంట్లీ యాడ్ చేసిన అనమాట. అంటే ఇది ఇంత ముందుకే ఉంది, బట్ నేను ఇన్స్టాలో పోస్ట్ చేసా కానీ యూట్యూబ్లో చేయలేదన్నమాట. అందుకనేసి మీకు షేర్ చేస్తున్నా. ఇది వచ్చేసి నేను ఫోటో ఫ్రేమ్ ఆర్డర్ చేసుకున్నా. మీకు కూడా ఎవరికైనా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను మీకు వీలైనంత తొందరలో పంపిస్తాను అనమాట. ఇది 500లో అయిపోతుంది. ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలి అని అంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తుంటాను ఖచ్చితంగా. నేను చేయించుకుంది మ్యాట్ ఫినిష్ అనమాట. సైజ్ వచ్చేసి 12x18 అనమాట. గ్లిటర్ కూడా ఉంటుంది, సేమ్ డిట్టో ఇలానే వస్తుంది, కానీ పైన షైనింగ్ వస్తుంది అంట, షైనింగ్ వస్తుంది గ్లిటర్కి, అంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయితే దీంతో పోల్చుకుంటే గ్లిటర్కే కాస్ట్ ఎక్కువ అనమాట. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాయి కదా అని మ్యాట్లో ట్రై చేస్తాను. ఫినిషింగ్ అదంతా అయితే మస్తు ఉంది, మామూలుగా అసలు ఇచ్చి పడేయచ్చు అనమాట. అయితే ఇక్కడ అదే దాని గురించి చెప్తున్నా, బ్యాక్ అండ్ ఫ్రంట్ బాగుంది. ఇది వచ్చేసి సిటీలో ఉన్న వాళ్ళకైతే 1 డేలో డెలివరీ అవుతుందండి. అంటే మనం ఇచ్చిన టైం నుంచి 24 అవర్స్ అనమాట. ఇది ఓన్లీ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఓకే 1 డేలో డెలివరీ అయింది. అవుట్ ఆఫ్ స్టేషన్ అయితేనేమో ఇంకా డెలివరీ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం కొంచెం ప్రాసెస్ డిలే అవుతుంటుంది అనమాట, అంటే టైం తీసుకుంటారు వాళ్ళు. సిటీలో ఉంటే మాత్రం ర్యాపిడో ద్వారా 1 డేలో ఇచ్చేస్తారు. ఇంకా ఆ రోజు నైట్ ఏం షూట్ చేయలేదండి. ఇంక ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయమన్నారు అనేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా అనమాట. ఆల్మోస్ట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా, అంత బాగానే వస్తుంది రీసెంట్గా ఈ మధ్య అయితే ఎన్నోసార్లు చేస్తున్నా కానీ వీడియో తీద్దాం అనుకుంటున్నా, మర్చిపోతున్నా. నా కాడ ఉన్న కొన్ని ఐటమ్స్తో అలా అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసా. నేను అన్నీ మన ఇంట్లోయే యూజ్ చేస్తాను. ఇంకోటి వచ్చేసి అల్లం ఒకటి ఫ్రెష్ వేస్తా అనమాట. నేను చాలా వరకు అల్లం అప్పుడప్పుడు దంచుకుని వేస్తేనే నాకు ఇష్టం ఉంటుంది. ఒక్కోసారి ప్యాకెట్ తెచ్చా అనమాట, ప్యాకెట్ తెస్తే అసలు చెత్త అయిపోయింది, ఫుడ్ అంతా చెత్త అయిపోయింది. వద్దులే అనేసి అప్పటికే దంచుకొని వేస్తున్నా. అంటే ఇంతకుముందు చూసారు కదా, అలా దంచుకొని వేస్తున్నా అనమాట. నేను ఒక్క సోయా సాస్ ఒక్కటి యాడ్ చేస్తాను, అంతకుమించి ఏమీ యాడ్ చేయను. ఇక్కడ నేను వీడియో షూట్ చేసుకుంటున్నాను, మా బావని యాడ్ చేయమంటే చేస్తుందనమాట. అంతే. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇన్స్టా ఐడి కూడా కింద ఇస్తాను, ఫాలో చేయండి. చూసిన ప్రతి ఒక్కళ్ళు ఎండ్ వరకు అయితే చూసేసండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటా మరి, బాయ్.